జయ హో జయ హో జయ హో అంబేద్కర జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర జయ హో జయ. బడుగు బలహీన వర్గాల ఆశాదీపం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు ఆదివారం రణస్థలం మండలంలో ఊరు వాడల్లో ఘనంగా జరిగాయి. పార్టీలు కులమతాలకు అతీతంగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్కు పెద్ద ఎత్తున నివాళులర్పించారు. ఆయన విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెన్నింటి సాయి కుమార్ పేర్కొన్నారు. నన్ను అడిగితే మీరు అందరూ ఎస్సీ కాలనీలో అంబేద్కర్ బొమ్మ అంటారు కానీ ఎస్సీ కాలనీలో కాదు అంబేద్కర్ బొమ్మ పెట్టవలసింది. మన ఊర్లో నడిబొట్టులో పెట్టాలి అంబేద్కర్ బొమ్మ. ఈ ఎస్సీలే కాదు బీసీలకి మాకు ఇలాంటి సదుపాయాలు కల్పించాడంటే ఆయన దయ. కానీ ఏ కారణం చేతో మొదటి నుండి మన మిగతా కులాలను అంబేద్కర్ని ఎందుకో దూరంగా పెట్టినట్టుగా ఉంచారు. కానీ అది చాలా పొరపాటు జరుగుతుంది. ఆ పొరపాటుని ఎక్కడి నుంచి అయినా సరిదిద్ది అంబేద్కర్ని ఎక్కడ కాకుండా నడిబొడ్లో పెట్టే ఏర్పాటు చేయాలని మీరు ఇంకెక్కడైనా ఎవరైనా అంబేద్కర్ విగ్రహం పెడితే దయచేసి ఇలాగ మన ఎస్సీ కాలనీకి అంబేద్కర్ విగ్రహాన్ని పరిమితం చేయకండి. అది ఒక నడి రోడ్లోనే ప్రజలందరికీ సంబంధించిన వాడు అంబేద్కర్. ఒక దళితులకే కాదు, అంబేద్కర్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి అంబేద్కర్ కావలసిన వ్యక్తి. అందుకోసం ఏ ఒక్క కులానికో సంబంధించిన వ్యక్తులకు ఇవాళ బీసీలు బడుగు బలహీన వర్గాలకి ఆయన రాసిన రాజ్యాంగం వల్లే అండగా అందరికీ జరుగుతుంది. రణస్థలం మండలం సీతావలస గ్రామంలో ఆదివారం అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా ఆ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఏఎస్ఎం ఆధ్వర్యంలో అధ్యక్షులు భవిరి రమణ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. విగ్రహదాత రాయపురెడ్డి భుజంగరావు అలియాస్ బుజ్జిను పలువురు వ్యక్తులు కొనియాడారు. అదేవిధంగా మరువాడలో ఎంపీపీ గొర్రెల విజయ్ కుమార్, పైడిభీమవరంలో సిపిఎం నాయకులు సిహెచ్ అన్నంనాయుడు, రణస్థలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తకోట్ల సింహాద్రి నాయుడు, బీజేపీ నాయకులు రకం సూర్యప్రకాష్, దళిత మహాసభ నాయకులు దుక్క గురువులు డి రాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదువుకున్న తర్వాత ఆ చదువు ద్వారా మంచి కార్యక్రమాలు చెయ్యు అన్నాడు. చదువు సమీకరించు పోరాడు అన్నాడు. నువ్వు చదువుకొని చెడు వ్యసనాలకు పోకుండా ముందు మన పిల్లలు మనము చదివించి వారిని మంచి మార్గంలో పెడితే ఆ తర్వాత వారి అభివృద్ధి అదే అవుతుంది. మనం చదువుకోకుండా మన ఎస్సీల్లో చాలామంది 10వ తరగతి చదివితే కాళ్ళు ఎగరేసేత నేనేదో ఎంబీబీఎస్ చదివినానో ఎండీ చదివినానో ఏ ఇంజనీర్ని అయిపోయానని. కానీ అది కాకుండా మనకంటూ చదువు వచ్చింది ఏదో పేర్లు చదువుకున్నాం బస్సు ఎక్కిపోవడం అనేది కాదు. మన చదువు దేనికి ఉపయోగపడుతుంది, మన చదువుని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేటటువంటిది ఆలోచించి మన పిల్లలు కానీ మన భావితరాలు కానీ బాగు చేసే విధానంలో ముందు చదువుకోమని చెప్పాడు. తీసుకోవాలి. ఒకరు తొత్తుగా ఎప్పుడు బ్రతకూడదు. మీకు రాజ్యాధికారం ఎప్పుడు వస్తుందో అప్పుడే మీరు అభివృద్ధి చెందగలరు. అంతవరకు మీరు అభివృద్ధి చెందడం అనేది జరగడం చాలా కష్టసాధ్యం. విగ్రహాలు పెట్టినంత మాత్రాన మనకేం ఒరిగిపోదు. కాబట్టి ఆయన్ని గౌరవించుకోవడం ఒకటే మనకు మిగులుతుంది. గౌరవించడం కోసం విగ్రహం పెడుతున్నాం. కానీ నిజమైన మనకి ఆయన తాలూకా స్ఫూర్తిని పొందాలంటే ఆయన దేనికోసం అయితే బ్రతికారో, ఆయన దేనికోసం అయితే తన జీవితాన్ని త్యాగం చేశారో దాన్ని నిజం చేసి చూపించాలి. అందుకే నా దృష్టిలో నేను ఎప్పుడు కూడా అగ్రవర్ణాలని నిమ్న వర్ణాలని నేను ఎప్పుడు కూడా ప్రాణించను. అనగారిన వర్ణాలు ఎవరైతే పెత్తందారి వర్గాలు చేస్తున్నారో వాళ్ళే ఇప్పుడు సంబోధిస్తాను. ఎవరికైతే నేనైతే ఎప్పుడైతే నేను కూడా ఒకప్పుడు దీని బాధ్యత పడిన వాడినే. ఓసారి నా చిన్నతనంలో నేను అలా వెళ్ళిపోతుంటే మా స్నేహితుడు ఒక ఆయన తన కొంచెం పెద్ద కులానికి చెందిన వాడు అనేసి తను అనుకునేవాడు. పిలిచాడు, నాకు పిలిచి తన ఇంట్లోకి పిలిచి నాకు కొంచెం మర్యాద చేద్దామని ఏదో పులిహోరాలు అనేది పెట్టారు. పెట్టిన తర్వాత అందరిలాగే నేను కూడా అక్కడ తినేసాను. నాకు ఇష్టం లేకపోయినా సరే మర్యాద కోసం వెళ్ళిపోతుంటే ఆ ఆకు తెచ్చి అవతల పాడేయండి అని చెప్పారు. ఆ రోజు నాకు అనిపించింది, అంటే నేనే ఇలాగా అనిపిస్తుంటే ఇంకా ఉన్నారు నాకంటే సోదరులు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ఆ స్థానంలోకి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ బాధ ఏంటనేది మనకు నిజంగా అర్థమవుతుంది. మనం మీద నుండి చూసేటప్పుడు అన్ని మనకు బాగానే కనిపిస్తాయి, మీరు అందరూ బాగున్నట్టే కనిపిస్తారు. కానీ ఎప్పుడైతే మీ స్థానంలోకి వచ్చి ఆ నాయకుడు ఆలోచించగలుగుతాడో అప్పుడు మీ బాధలన్నీ కూడా వారికి తెలుస్తాయి.
నేను నిజంగా ఆ రోజు అనుభవించాను కాబట్టి ఆ రోజు నుండి కూడా ఎవరైనా పెద్దవాళ్ళు పిలిస్తే వాళ్ళ భోజనానికి వెళ్ళనేమో, కానీ ఎవరైనా సరే నా సోదరులు పిలిస్తే తప్పనిసరిగా వాళ్ళ ఇంటికి వచ్చి నేను భోజనం చేసి సమానత్వాన్ని చాటుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇప్పటికి 120 సంవత్సరాలైనా అతను స్మరించుకున్నాము అంటే అతను ముందు చూపు. అంత మేధావి మన భారత అతను ఒక గొప్ప వ్యక్తిగా నేను భావిస్తున్నాను. మన బాధ్యత అటువంటి అవకాశాన్ని మన ఊరికి కల్పించిన రాయపురెడ్డి బుజ్జి గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 120 సంవత్సరాలైనా మన బాధితరాలు కూడా చేసుకోవాలి, తప్పదు. ఆయన మర్చిపోవడానికి ఎటువంటి అవకాశం లేదు. 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత మన పెద్దలు అప్పట్లో దళితులను చిన్నచూపు చూసి, అలాగే అంటరానితనం కూడా చాలా విస్తృతంగా ఉన్న రోజుల్లో అంబేద్కర్ గారిని పిలిచి రాజ్యాంగం రచించమని ఆ రోజుల్లో ఆర్డర్ వేయడం జరిగింది. ఆయన తూచా తప్పకుండా పాటించి అగ్రవర్ణాలకి, పెద్ద వర్ణాలకి అందరికీ సమంగా రాజ్యాంగాన్ని రాసి న్యాయ వ్యవస్థ ఎలా నడాలి, పోలీస్ వ్యవస్థ ఎలా నడాలి, రాజకీయ వ్యవస్థ ఎలా నడాలి అని రాసి మనకి భావితరాలకి స్ఫూర్తిని అందించిన స్ఫూర్తి ప్రదాత బిఆర్ అంబేద్కర్. అగ్రవర్ణ కులాలకు కూడా ఆయన సేవలు చేస్తానుగా ఎప్పటికీ ఉన్నాయి భారత భూగత మీద. దానిని ఎవరు కూడా చెరపలేడు, చెరప రానియడానికి అంత ముందు పుట్టలేడు, మరి పుట్టబోడని కూడా చెబుతున్నాను. ఎందుకనగా అంత విద్యావేత్త ఆయన, ప్రపంచ దేశంలో 7వ చదువురాయన, అంత గొప్ప మేధావి. భారతదేశం నుంచి సుమారు 2000 సంవత్సరాలు పరిపాలించి వెనక్కి వెళ్ళిపోయి ఇంగ్లీష్ వారు, బ్రిటిష్ వారు మనకు తగినటువంటి కొన్ని సంస్థలను అప్పగించేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి మనం పరిపాలించుకోవాలి. ఎలా పరిపాలించుకోవాలి? కుర్రోడిని ఎలా చూడాలి, భార్యను ఎలా ప్రేమించాలి, ఎదుట మనుషులను ఎలాగ ప్రేమించాలి. ఎప్పుడైతే ఎంత భారత భూభాగం కలిగిన భారతదేశంలో, ఇన్ని రాష్ట్రాల కలయిక కలిగిన భారతదేశంలో పరిపాలన ఎలాగ జరుగుతుంది? మళ్ళీ ఇంకో పాకిస్తాన్ వచ్చి మన దేశాన్ని వెళ్తాడా? కాదు, అట్లా కాదు. ఆ నవభారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక దేశాలు తిరిగి అక్కడ రాజ్యాంగాన్ని, అక్కడ ప్రజల్ని అక్కడ ఆకలింపు చేసుకొని, అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకొని రాజ్యాంగం నిర్మించారు. భారత ప్రభుత్వం ఏమో ఆ రోజుల్లో 7గురిని రాజ్యాంగ నవభారత నిర్మాతలుగా చేయడానికి కోసం పెట్టారు, రాజ్యాంగ నిర్మాత కోసమని. 28 సంవత్సరాల క్రితం ఆయన చరిత్ర చదువుకుంటే మరి అంత సముద్రం కంటే చాలా ఎక్కువైనటువంటిది, అంత విలువైనటువంటి రాజ్యాంగాన్ని కూడా రచించి ఉన్నారు. ఆ రాజ్యాంగ సారంగా ఈరోజు మన యొక్క చట్టంలో అయితే ఎన్ని విషయాలైనా ఆయన ఆదర్శంగా తీసుకునే సామాజిక వర్గం ఏ విధంగా ఉండాలి, మహిళలు ఎలా ఉండాలి, మరి వెనుకబడినటువంటి వారు ఎలా ఉండాలనే ఉద్దేశంతో ఆయన రచించినటువంటి విధానాలు చాలా ఎక్కువ. మరి అందులో ఒక కవి కూడా రాసి ఉంటారు, కులం అంటారు, మతం అంటారు, మరి ఎవరికి గాలికి ఉందా కులము, నీటికి ఉందా కులము, మరి మన రక్తానికి ఉందా? అందరిలో ఉన్నటువంటి ప్రవేశించినటువంటి రక్తం అందరిలో ఒకటే, గాలి కూడా పీలుస్తున్న వాళ్ళు అందరము ఒకటే, నీరు తాగే వాళ్ళం అందరము ఒకటే. అయినప్పటికీ హెచ్చు తగ్గులు మాత్రం ఉంటున్నాయి. అంబేద్కర్ ఆశయాలను నెలకొల్పే విధానాన్ని చక్కగా రూపుదిద్దారు. ఆ రూపుదిద్దే విధానం అంతా కూడా ప్రతి ఒక్కరూ, మరి ఎంతో మంది పెద్దలు, అలాగే గ్రామస్తులు, చిన్నపిల్లలతో సహా ఇంకా ఇటువంటి విలువల్ని ఇంకను మున్ముందుగా ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆశయాలన్నింటినీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అలాగే విద్యారంగంలో వెనకబడినటువంటి ఇంకా విద్యలో ఇంకా ముందుగా వెళ్ళాలని అనేక రకాల రెసిడెంట్ స్కూల్స్, మరి మోడల్ స్కూల్స్, కస్తూరిబాయి స్కూల్స్ ఎన్నో మనకి ఇచ్చి ఉన్నారు గవర్నమెంట్ వారు. అలాగే మరి ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఆడవాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి విద్యను కూడా అందించి ఉన్నారు.